बुद्धं शरणं गच्छामि। నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశము 2026 అక్టోబర్లో మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా భారత గణన జరుగుతుంది, సెన్సెస్. ఆ సెన్సెస్లో బౌద్ధులు ఏ విధంగా నమోదు చేసుకోవాలి అనే అంశం పైన కొన్ని సూచనలు చేయాలని చెప్పి నేను భావిస్తున్నాను. నాకు ఈరోజు భారతీయ బౌద్ధ మహాసభ ఎస్కే భండారి గారు, వారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు ఒక సర్క్యులర్ నాకు పంపించడం జరిగింది. దానిని నేను మన ఆంధ్రప్రదేశ్లోని కానీ తెలుగు వారందరికీ తెలుగులో తెలియజేసే విధంగా ఆ సూచనలు తప్పనిసరిగా బౌద్ధులు, అంబేద్కరైట్లు ఫాలో అవ్వాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. నా పేరు బేతాళ్ సుదర్శనం. భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక దళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అందరికీ తెలియజేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మనకి సంబంధించిన, సమాజానికి సంబంధించిన అన్ని విషయాలు నేను ప్రచారం చేస్తాను. అది రిటైర్మెంట్ తర్వాత నా బాధ్యతగా నేను వ్యాసాలు రాయటంతో పాటు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రజల దగ్గరికి వెళదామని ఆశిస్తున్నాను. త్వరలో బౌద్ధం మీద ఒక పుస్తకం రాయాలని ఆశిస్తున్నాను. దానికి ఇది మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఏదన్నా మనకి మానిటైజేషన్ జరిగితే మనకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మిమ్మల్ని ప్రతి వీడియోలోనూ సబ్స్క్రైబ్ చేయమని చెప్పి అడుగుతున్నాను. సరే, ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున బౌద్ధులకు, అంబేద్కరైట్లకు విజ్ఞప్తి ఏమిటంటే, జనగణనలో బౌద్ధుల సరైన నమోదు ఎందుకు అవసరం? భారతీయ బౌద్ధ మహాసభ, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో సమానత్వం, స్వాభిమానం, మానవ హక్కుల కోసం జీవితాన్ని అర్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ఆధారంగా స్థాపించబడిన భారతీయ బౌద్ధ మహాసభ, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా బౌద్ధుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంది. 2026 జనగణన సమీపిస్తున్న ఈ సందర్భంలో బౌద్ధ సమాజం యొక్క నిజమైన జనాభా నమోదు అత్యంత కీలకమైన విషయం. ఈ నేపథ్యంలో భారతీయ బౌద్ధ మహాసభ ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున ప్రతి బౌద్ధుడు, ముఖ్యంగా తెలుగువారు ఈ విజ్ఞప్తిని గంభీరంగా పరిగణించాలి. బౌద్ధుల జనాభా ఎందుకు సరిగ్గా నమోదు కావాలంటే, భారత రాజ్యాంగం ప్రకారం, ముఖ్యంగా ఆర్టికల్ 341 ప్రకారం షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ జాబితాను నిర్ణయించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. పరమ పూజ్య బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొదటి మనవడు అడ్వకేట్ బాలాసాహెబ్ ప్రకాష్ అంబేద్కర్ పోరాటం వలన 1950లో వచ్చిన షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ తర్వాత 1990లో జరిగిన సవరణ ద్వారా బౌద్ధ మతాన్ని అనుసరించే వారికి కూడా షెడ్యూల్ క్యాస్ట్ హక్కులు విస్తరించబడ్డాయి. అంటే బౌద్ధులు సరైన విధంగా జనగణనలో నమోదు కానట్లయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వాటా తగ్గుతుంది. విద్య, ఉపాధి, గృహ, ఆరోగ్య రంగాలలో నష్టపోతాం. లోకసభ, అసెంబ్లీ, పంచాయతీ, స్థానిక సంస్థల వంటి రాజకీయ రిజర్వేషన్లు తగ్గే ప్రమాదం ఉంది. సామాజిక అభివృద్ధికి అవసరమైన నిధులు తగ్గిపోతాయి. అందువల్ల ఇది కేవలం ఒక ఫాము నింపడం కాదు, ఇది మన భవిష్యత్తును నిర్ణయించే ప్రక్రియ. జనగణన ఫారం నింపేటప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన సూచనలు: 1. మతం, రిలీజియన్ కాలంలో స్పష్టంగా బుద్ధిస్ట్, బౌద్ధుడు అని రాయాలి. 2. కులం, క్యాస్ట్ కాలంలో మీరు బౌద్ధ మతంలో
మారకముందు ఉన్న మీ అసలు కులాన్ని తప్పనిసరిగా రాయాలి. తెలుగు ప్రాంతాల్లో ఇది ఎలా ఉంటుందంటే మాల, మాదిగ, రెల్లి, దాసరి ఉదాహరణలుగా చెప్తున్నాం. అంటే రిలీజియన్ బుద్ధిస్ట్ అని, క్యాస్ట్ మాల ఆర్ మాదిగ, లేక భాష. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయము, భాష కాలంలో మీకు తెలిసిన భాషలతో పాటు పాళీ భాషను కూడా తప్పనిసరిగా నమోదు చేయండి. ఎందుకంటే మనం బుద్ధవందనం, సుత్తా పఠనం, ధమ్మ కార్యక్రమాలన్నీ పాళీ భాషలోనే జరుగుతాయి. ఇది మన బౌద్ధ వారసత్వానికి గుర్తు. తప్పుదారి పట్టించే ప్రచారాలపై జాగ్రత్తగా ఉండండి. ఇటీవల కొంతమంది స్వయంగా నాయకులుగా ప్రకటించుకున్న వ్యక్తులు జనగణనపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. కులం రాయకుండా అని, బౌద్ధం మాత్రమే రాయండి, కులం అవసరం లేదు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు మరియు మన సమాజానికి నష్టం కలిగించే సూచనలు. క్రైస్తవుల్లాగా మాకు కులం లేదని చెప్పొద్దు. కులం నమోదు చేయకపోతే షెడ్యూల్ క్యాస్ట్ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. సంక్షేమ పథకాల ప్రయోజనాలు తగ్గిపోతాయి. మన బాధ్యత మన భవిష్యత్తు. జనగణనలో సరైన వివరాలు ఇవ్వడం ద్వారా మన స్వాభిమానాన్ని కాపాడుకుంటాం, రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకుంటాం, భవిష్యత్తు తరాలకు అభివృద్ధి మార్గం సృష్టిస్తాం. ఇది ఒక సామాన్య ప్రక్రియ కాదు, ఇది ఒక సామాజిక ఉద్యమం. చివరగా నేను ఏమని పిలిపిస్తున్నానంటే, భారతీయ బౌద్ధ మహాసభ ఆంధ్రప్రదేశ్ శాఖలో ఉన్న బౌద్ధ సంఘాలు, ఇతర సంఘాలు, ముఖ్యంగా మాల, మాదిగ మరియు ఇతర ఎస్సీ వర్గాలకు చెందిన తెలుగు వారికి విజ్ఞప్తి చేస్తుంది. జనగణనలో రిలీజియన్ బుద్ధిస్ట్, క్యాస్ట్ అసలు కులం, లాంగ్వేజ్ పాలీ అని తప్పనిసరిగా నమోదు చేయండి. మన నినాదం నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, బౌద్ధాచార్యులు బేతాళ సుదర్శనం. కనుక మీరు ఈ యొక్క ప్రకటనని విన్నారు, అందరికీ షేర్ చేయండి, అందరికి తెలియచేయండి, పర్సనల్గా మాట్లాడండి. ఈసారి జనగణనలో బౌద్ధుల యొక్క ఎంతమంది ఉంటే అంతమందిని బౌద్ధులుగా గుర్తింప చేస్తారని చెప్పి నేను మనవి చేస్తూ మీకు మరొక మారి విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ, జై భీమ్.